ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 22వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ: విదేశం నుండి నేరుగా జాహ్నవి వద్దకు వచ్చిన దేవేష్ తను ఆమెను అబార్షన్ ఎందుకు చేయించుకోమన్నాడన్నది వివరిస్తూ తనకు ఆమెపై గల ప్రేమను, అప్పటి పరిస్థితుల వల్ల ఒత్తిడిలో తను మాట్లాడిన మాటలు ఆమెను బాధ పెట్టడం గురించి తరువాత తెలుసుకున్నానని చెప్పి క్షమాపణ కోరుకుంటాడు. ఎండిన అతని కళ్లల్లో సన్నని నీటిపొర. తలెత్తి చూసింది అతని వైపు జాహ్నవి. ఆమె కాళ్లవద్ద బాసింపట్లు వేసుకుని కూర్చొని ఉన్నాడు అతను. తల పక్కకు తిప్పుకొంది ఆమె, తన కంటి చెమ్మ అతనికి కనపడకుండా. అతను చెప్పిన ఏ విషయం తను ఖండించలేదు, అన్నీ నిజమే. కాని ఓ హత్య చేసిన నువ్వు అన్న అతని మాట, ఈ గర్భం ఎలా నిలిచింది అని కాకుండా అది నారాయణిది కాబట్టి అన్న మాటలు, అతనితోనే తన జీవితం అంటేనే తనకు భయం కలిగిస్తున్నాయి. చెప్పు జాన్వి, నేను నిన్ను ఉద్దేశపూర్వకంగా నీ క్యారెక్టర్ అనుమానించానా? నువ్వు హత్య చేశావు, క్రూరురాలివి అన్న భావన నాలో ఎప్పుడైనా గమనించావా? చెప్పు. ఆ ఆందోళనకర పరిస్థితుల్లో మన జాగ్రత్త తీసుకున్నా నువ్వు గర్భం ధరించడం నాలో మరింత ఆందోళన కలిగించడం వల్లనే ఆ క్షణంలో ఏదో ఆలోచన శక్తిని కోల్పోయి నోరు జారాను. అది అర్థం చేసుకోమనటం లేదు. నాది చాలా పొరపాటు, అది నాకు అర్థమైంది. నన్ను మన్నించమంటున్నాను. నువ్వు నన్ను వద్దు అనుకుంటే చెప్పు. ఈ క్షణమే నిన్ను మరో మాటతో బాధ పెట్టకుండా శాశ్వతంగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అతని స్వరంలో అంతులేని వేదన, మరింత నిరీక్షణను తట్టుకోలేని ఆసక్తత. ఏం చెప్పాలి తను? ప్రయత్నం మీద తల తిప్పి అతని కళ్లల్లోకి చూసింది. ఆర్తిగా చూస్తున్నాయి ఆ కళ్ళు ఆమె వైపు. ఏ కోసానా అతని కళ్లల్లో అది నటన అన్నట్లు అనిపించడం లేదు. ఇతని కళ్లల్లో నాకు ఎప్పుడూ అంతులేని ప్రేమే కనపడుతుందేం? ఇప్పటివరకు అందరూ చెప్పిన ప్రకారం అతను దుర్మార్గుడు కాదు. తనకు తెలిసి దురలవాట్లు లేవు. అంతేకాకుండా నిజానికి అతను నాపై వేలెత్తి చూపలేదు. కానీ పెళ్లికి ముందు జరిగినది నేను అతని నుండి దాచడం, పెళ్లయ్యాక తీరిగ్గా చెప్పడం కూడా ద్రోహమే కదా. అయితే ఆ తప్పును అతనంతగా పట్టించుకోవటం లేదు. కాబట్టి పెద్దవాళ్ళన్నట్లు తన పాపకు తండ్రి ప్రేమను దూరం చేయకూడదు. ఈ అవకాశాన్ని నేను వదులుకుంటే నేను తప్పు చేశానేమో అనే భావన భవిష్యత్తులో నాకు రావచ్చేమో. ఇతనికి ఈసారికి అవకాశం ఇచ్చి చూస్తాను. పాప కోసం ఇతనితో వెళ్తాను. మరోసారిలో ఇతను నా ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం తాను సహించదు. జాహ్నవి తలవంచుకొని తన నిర్ణయం గురించి మనసులోని తర్కించుకుంటోంది. దేవేష్ తను చెప్పవలసింది చెప్పి జాహ్నవి నిర్ణయం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు. జాహ్నవి తన నిర్ణయం ఏమని చెబుతుందో అని ఆమె కుటుంబ సభ్యులంతా ఆదుర్దాగా ఎదురుచూస్తూ ఉన్నారు. పక్కగది తలుపు వద్ద ఉన్న జాహ్నవి పెద్ద చెల్లెలు మృదుల సీరియస్గా జాహ్నవి వైపే చూస్తోంది. ఆమె వెనుకే నిలుచున్న మరో చెల్లి కీర్తన రహస్యంగా, మృదులక్క, ఇప్పుడు జాహ్నవి అక్క బావుకేమని చెప్తుంది అంది. తన దృష్టిని ఓసారి కీర్తన వైపు తిప్పి, నువ్వేమనుకుంటున్నావు? అదే సీరియస్నెస్తో గుసగుస అడిగి తిరిగి జాహ్నవి దేవేష్లను పరిశీలిస్తుంది మృదుల. ఛీ, నీచుడా, ఈ బిడ్డ నాది మాత్రమే. నా బిడ్డ నాకు బరువు కాదు. తల్లి తండ్రి నేనే అయి పెంచుకుంటాను. నా కళ్ల ముందు నుండి తక్షణమే పో అంటుంది కదూ రహస్యంగా అంది కీర్తన. నెమ్మదిగా తల తిప్పి ఆమె వైపు ఓసారి సీరియస్గా చూసి నుదురు కొట్టుకొని, కర్మ కర్మ పిచ్చిదానా, ఇందాకటి నుండి మన పెద్దవాళ్ళంతా బ్రెయిన్ వాష్ చేశారుగా అక్కకు. నువ్వు చూడలేదా అక్క కళ్ళల్లో కన్నీళ్లు? ఇప్పుడు తను లేచి, నన్ను క్షమించండి, మీ వంటి ఉత్తముణ్ణి అపార్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో బాధపెట్టాను. దయచేసి నన్ను నా బిడ్డను స్వీకరించండి అంటూ ఆయన గారి కాళ్లమీద పడిపోతుంది చూడు అంది తను అంతే రహస్యంగా. కీర్తన ముఖంలో బోలెడు ఆశ్చర్యం. నోరెళ్లబెట్టి, అవునా, నిజమా? అదేంటి, అపార్థం చేసుకుంది అతని కాదా? బాధపడింది అక్క కదా అంది అయోమయంగా కీర్తన.
తనని ఊరికే డిస్టర్బ్ చేస్తున్న చెల్లివైపోసారి వెనక్కు తిరిగి చూసి, ఇక ఆపు, అటు చూడు అన్నట్లు చెయ్యి కదలాడించి మళ్లీ తీక్షణంగా జాహ్నవి ముఖంలోని ఏ ఒక్క భావాన్ని మిస్ కాకుండా చూడాలన్నట్లు కన్నార్పకుండా చూస్తుంది అటువైపు. మృదులను అనుసరించింది కీర్తన. జాహ్నవి నెమ్మదిగా మంచం మీద నుండి లేచింది. అప్రయత్నంగా దేవేష్ కూడా లేచి నించున్నాడు. వెనక్కు తిరిగి మంచం మీదకు వంగి నిద్రపోతున్న పాపాయిని తన చేతుల్లోకి తీసుకొని అతని వైపు తిరిగింది. అప్పుడే చూశాడు పాపవైపు దేవేష్. అమాయకంగా అందంగా నిద్రిస్తున్న బాలాత్రిపుర సుందరిలా కళగా చిన్ని చిన్ని చేతులు, బుల్లిబుల్లి కాళ్లతో ఓ ఏంజెల్లా ఉంది పాపాయి. ఈ బంగారు తల్లినేనా తను చంపమంది? తలుచుకుంటుంటే మనసంతా బాధగా అయిపోయింది. ఈ బంగారు తల్లిని ముట్టుకునే అర్హత తనకు ఉందా అనుకుంటుంటే అప్రయత్నంగా దేవేష్ కళ్ళు నీళ్లతో నిండాయి. ఈ బిడ్డ మీది. నాపై ఏ అఘాయిత్యమూ జరగలేదు. మీరా రోజు సరిగ్గా ప్రశ్నించి ఉంటే మనం తీసుకునే ప్రికాషన్స్ ఫెయిల్ అయ్యాయని డాక్టర్ తెలియజేసిన విషయాన్ని మీకు చెప్పుండేదాన్ని. ఆమె స్వరం తొణుకు బొణుకు లేకుండా బాధ, సంతోషమనే భావాలు శూన్యమైనట్లు, ఏదో ఆరోపణలాగానో లేదంటే ఏదో వివరణ ఇస్తున్నట్టు కాకుండా స్థిరంగా, దృఢంగా ఉంది. ఈ మాటలు వింటున్న దేవేష్ కళ్లల్లో అంతులేని బాధ. అతను వణుకుతున్న తన చేతుల్లోకి పాపను జాగ్రత్తగా తీసుకొని కన్నీళ్లతో మసకబారిన కళ్లతో పాపను తదేకంగా కాసేపు చూసి తిరిగి మంచంపై జాగ్రత్తగా పడుకోబెట్టాడు. జాహ్నవి, నీకెలా చెప్పాలో తెలియటం లేదు. నేను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా నీ మనసును ముక్కలు చేశాయి. కాని ఓ పసిబిడ్డ నాది కాకున్నా నేను మనస్ఫూర్తిగా ప్రేమించగలను. ఆ నారాయణ పట్ల నాకున్న ద్వేషం, ప్రికాషన్స్ ఫెయిల్ అవ్వచ్చనే అవగాహన నాకు లేకపోవటం, నేను వదిలి దూరంగా వెళ్లే ఆ సమయంలో ఈ గందరగోళం, వీటి వల్ల అనాలోచితంగా మాట్లాడిన మాటలవి. నాకు నీపై ప్రేమ తప్ప మరే ఇతర అనుమానాలు లేవు. దయచేసి నన్ను ఒక్కసారి మన్నించు. ఇక జన్మలో ఏ తొందరపాటు మాటలు మాట్లాడి నిన్ను బాధపెట్టను అంటూ ముందుకు కదిలి ఆమె చేతులు పట్టుకోబోయి సందేహంగా ఆగి, ఆమె తనను అంగీకరించే వరకు తనెలా ఆమెను ముట్టుకోగలడు అనుకుంటూ ముందుకు చాచని చేతులు వెనక్కు తీసుకున్నాడు. జాహ్నవి ఓసారి అందరివైపు చూసింది. అంతా తన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దీర్ఘంగా శ్వాస విడిచి దేవేష్తో, అలాగే, కాని మీకింకా నాపై ఏవైనా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి. తరువాత నేను చెప్పేవి నిజమని నమ్ముతున్నారా లేదా ఇప్పుడే చెప్పేయండి అంది. ఆమె కంఠంలో కనిపిస్తున్న నిష్ఠూరం అర్థమైనా దేవేష్ ఇవేమీ పట్టించుకోకుండా ఆనందంగా ఆమెను చేరి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. జాహ్నవి ఎందుకో అతనితో పాటు ఆ ఆనందాన్ని సమానంగా పంచుకోలేకపోయింది. ఇప్పటికీ ఆమెలో ఏదో అసంతృప్తి. తనకు దగ్గరగా ఉన్న అతని శరీరాన్ని చుట్టుకోకుండా తన చేతులను అలానే క్రిందుకు వదిలి ఉంచింది. అది గుర్తించినా దేవేష్ పట్టించుకోలేదు. పర్వాలేదు, తను ఆమె మనసుకు చేసిన గాయాన్ని మాన్పేందుకు సమయం పడుతుంది. కాని తనెప్పటికీ ఆమె మనసు మరోసారి గాయపడే పరిస్థితి తీసుకురాడు అనుకున్నాడు అతను. అందరివైపు తిరిగాడు, చేతులెత్తి నమస్కరిస్తూ. నా వలన పొరపాటు జరిగింది. నన్ను మీరందరూ క్షమించండి. తను నా ప్రాణం. ఇంతకు మించి నేను మాటలతో ఏమీ చెప్పలేను. ఈ పరిస్థితుల తర్వాత నేనేమైనా చెప్పటం కంటే ఆచరించి చూపడం సరైనది. నా భార్యను దయచేసి నాతో పంపండి అన్నాడు దేవేష్ అభ్యర్థిస్తున్నట్లు. భక్తుడు కోరింది, దైవం అనుగ్రహించింది ఒకటే అన్నట్లు అంతా ఊపిరి పీల్చుకున్నారు సంతృప్తిగా. అతని మాటలతో ఈ లోకంలోకి వచ్చిన అందరూ పలకరింపులు, అల్లుడి మర్యాదలు మొదలుపెట్టారు అతనికి. ఇదంతా చూస్తున్న కీర్తన నోరు తెరుచుకొని వాళ్లనే గమనిస్తున్న తన అక్క మృదులను వెనక నుండి భుజంపై తట్టింది. అసలే సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉత్కంఠగా చూస్తున్న మృదులకు ఒళ్ళు మండిపోయింది. కోపంగా వెనక్కు తిరిగింది. కీర్తన నడుముపై 2 చేతులు మడిచిపెట్టుకొని అంతకంటే కోపంగా చూస్తుంది మృదులవైపు. ఏమైందే అంది ఆశ్చర్యంగా మృదుల. నువ్వేం చెప్పావు, ఇక్కడేం జరుగుతోంది అంది కీర్తన తీక్షణంగా చూస్తూ. అరే ఉండవే బాబూ, నేను సినిమాల్లో చూసింది చెప్పా. ఇది లైవు. జరుగుతున్నది నువ్వూ చూడవే తల్లి, మాట్లాడుకు అని చెప్పి తన పనిలో లీనమయింది. దేవేష్ స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చేలోపు
అందరూ సుందరాన్ని చుట్టుముట్టారు. నువ్వసలు దేవేష్నెలా కలిశావంటూ ప్రశ్నలు కురిపించారు. సుందరం చెప్పసాగాడు. పుణ్యావచనం రోజు దేవేష్ తల్లి ప్రసన్నగారు ముభావంగా ఉండడంతో అది గమనించిన నేను భోజనానంతరం మీరంతా వాళ్లను సాగనంపి వెనుదిరిగాక నేను వాళ్లతో పాటు కొంత దూరం బయటకు వచ్చి ప్రసన్న గిరిదలతో మాట్లాడాను. అంతా విన్నారు కదా. మా అమ్మాయిపైన కాని మాపైన కాని మీకేమైనా కష్టముందా వదినగారు అని ప్రశ్నించాను. వాళ్ళిద్దరూ అయ్యో అదేం లేదండి, జాహ్నవి ఓ ఆడపిల్లగా ఆ పరిస్థితుల్లో ఎంత క్షోభ అనుభవించిందో మాకర్థమైంది. మేమామెనేమీ తప్పుపట్టడం లేదు, అలానే ఆ పాప మా మనవరాలు కాదు అనుకోవటం లేదు అన్నారు. కాస్త ఆగి ప్రసన్నగారు, మా బాధంతా ఇంత మంచి కోడలు మంచి కుటుంబం మా వాడిని వద్దనుకున్నారే అని. అదీకాక మావాడు నిజానికి చెడ్డవాడు కాదు. మీ అమ్మాయైనా ఆ రోజే మనం తీసుకున్న జాగ్రత్తలు ఫెయిల్ అవ్వటం వల్లనే గర్భవతినేనానని చెప్పి వాడి తొందరపాటుకు తిట్టేసి ఉన్నా బావుండేది. అప్పుడు విషయం ఇంత దూరం వచ్చేది కాదు. మా వాడిని కోడలు వద్దనుకున్నాక ఇక ఆ బిడ్డను ఏ హక్కుతో చేతుల్లోకి తీసుకొని ముద్దాడగలను అనిపించింది అన్నారు బాధగా. నిజం చెప్తున్నాను సుందరం, మా అబ్బాయి చాలా మంచివాడు, ఎవరిని నొప్పించడు సహజంగా. కాని ఇలా జరిగిపోయింది అన్నాడు గిరిధర్ బాధగా. మీరిక్కడి విశేషాలేవైనా దేవేష్కు చెప్పారా అని అడిగాను. అన్నీ చెప్పే అవకాశం దొరకలేదు. ఇక్కడి విషయం మాకు తెలిసే సమయానికి వాడి ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందంటూ బిజీ అయ్యాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని కదిలించలేదు. కాని వాళ్ళిద్దరికీ అయిన గొడవ మాకు తెలిసింది. జాహ్నవి చాలా బాధపడుతుందని మాత్రం తెలియజేశాం. మరో 50 రోజుల్లో వాడు వచ్చేస్తాడుగా, అప్పుడు మాట్లాడదామనుకుంటూ ఉన్నాం అన్నారు వాళ్ళు. అప్పుడు నేను కాస్త ఆలోచించి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ అబ్బాయిని రిసీవ్ చేసుకుని నేరుగా మా ఇంటికి జాహ్నవి వద్దకు తీసుకురావచ్చా? పెద్దలందరి ఎదుట ఈ సమస్యను పరిష్కరిద్దాము అని అడిగాను. వాళ్ళు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పి ఆనందంగా అల్లుడిగారి ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. నేను అతనికోసారి ఫోన్ చేసి అతను ఇండియాను చేరబోయే రోజు అతన్ని నేను ఎక్కడ రిసీవ్ చేసుకోగలను, ఆ వివరాలు చెప్పగలరా అని అడిగాను. అమ్మ చెప్పింది చిన్నమావయ్య గారు, నేనిక్కడ బయలుదేరగానే మీకు తెలియజేస్తాను అన్నాడు అతను. అయితే మీ అందరికీ ముందే ఈ విషయం చెప్పి దీనిపై అనవసర చర్చలు ఇంట్లో చేయడం ఇష్టం లేక డైరెక్ట్గా అతన్ని ఇంటికి తీసుకొనొచ్చాను. దారిలో కూడా అబ్బాయి మౌనంగానే ఉన్నాడు. నేను ఏం మాట్లాడలేదు అతనితో. కాని విచిత్రంగా మన జాహ్నవి అల్లుడుగారితో ఉండడానికి వెంటనే ఒప్పుకుంది అన్నాడు సుందరం. ఒప్పుకోక మరేం చేస్తుంది? ఆ బామ్మ అక్క బ్రెయిన్తో బంతాటాడిందిగా. తన బెటాలియన్ మొత్తం సహకారం తీసుకొని దూరంగా నిలబడ్డ మృదుల వీళ్ళనే చూస్తూ గొణుగుతుంది అక్కసుగా. మరే చెప్పకుండా చెప్పారుగా, నీకిక్కడ స్థానం లేదు, నీ భర్తతోనే వెళ్లాలని అంది కీర్తన బాధగా. ఇప్పుడు నాకర్థమైందే, రేపు మనక్కూడా ఇంతే. అందుకే మూసుకొని కష్టం నష్టం అత్తారింట్లోనే తేల్చుకోవాలి. రోషపడి వచ్చామా ఇక్కడికి, పౌరుషం చెప్పుకొని మళ్ళీ మనం పోవాలక్కడికి, అదే అత్తారింటికి. సో తెలివిగా గొడవలు పడకుండా కాపురాలు చేసుకోవాలంతే మనం కూడా నీరసంగా బాధగా అంది మృదుల కీర్తన వైపు దీనంగా చూస్తూ. అదేనే అక్క, నాకు అర్థమైంది. ఏడుపు ముఖం పెట్టుకొని చూసింది కీర్తన. ఫ్రెషప్ అయి బయటకు వచ్చాడు దేవేష్. మబ్బులను వీడి నిర్మలంగా ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుడిలా వేదనలు తొలగి ప్రశాంతంగా ఉందతని ముఖం. నవ్వుతూనే ఉన్నా కాని బలహీనంగా నీరసంగా ఉంది అతని స్వరం. అతనికి పలకరింపులు పలహారాలు ఇచ్చాక అంతా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. దేవేష్ తల్లిదండ్రులు వచ్చాక బారసాల ముహూర్తాలు పెట్టించుకురావటం గురించి, దేవేష్ తదుపరి ప్రమోషన్, సిటీకి పిల్లలను పంపటం గురించి అందరూ చర్చిస్తున్నారు. బామ్మ మాత్రం మౌనంగా దీర్ఘంగా ఆలోచిస్తుంది. కోడళ్ళు ఓ కంట అత్తగారిని గమనిస్తూనే ఉన్నారు. కాసేపయ్యాక ఇక ఆగలేక, ఏంటత్తయ్యగారు, ఇంకా ఏమిటి ఆలోచన అనడిగింది నీరజ. ఏం లేదే, మన అమ్మడు ఆ నారాయణ్ణి హత్య చేయకపోతే మరా హత్య చేసిందెవరని? ఆ ఇన్స్పెక్టర్ ఊరి చివర ఆ నిర్జన ప్రదేశంలో ఇంకా చీకట్లు వేడిన తెల్లవారుజామున రోడ్డు కింద గుట్టల్లో స్పృహ తప్పిన అమ్మడిని ఎలా చేరాడో, ఎందుకు ఆ నారాయణ్ను వెతుకుతూ అక్కడికి వెళ్ళుంటాడో, వీటికింకా సమాధానాలు దొరకలేదుగా అంది సాలోచనగా.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజమే కదా, వీటికి సమాధానాలు ఎవరివ్వగలరు అన్నాడు పురుషోత్తం. నేనివ్వగలను. దృఢంగా వినిపించిన స్వరం వైపు అంతా ఉలిక్కిపడి చూశారు.